మరియు నేను ఉపయోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను బహిరంగ మలమూత్ర విసర్జన చేయను అని ఇతరులను కూడా చేయనీయను అని ఇంటిలోని మరుగుదొడ్లు మరియు పబ్లిక్ టాయిలెట్లు వాడకంపై నేను అవగాహన భారత్ మిషన్ మరియు స్వచ్ఛ భారత్ మిషన్ మరియు తెలంగాణ పట్టణ ప్రగతి సందేశాన్ని ప్రచారం చేస్తాను. నేను వేసే ప్రతి అడుగు నా మున్సిపాలిటీని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నాకు నమ్మకం ఉంది. నేను నా పట్టణాన్ని ప్రేమిస్తున్నాను. స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛోత్సవాన్ని మనకు ఒక వారం నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో మన గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో ఇక్కడ అందరం కూడా మెట్మా మరియు అలాగే శానిటేషన్ అందరు కూడా కలిపి మొత్తం మున్సిపల్ సిబ్బంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మన స్వచ్ఛ సర్వేక్షణ అనే విధంగా పరిశుభ్రత ముఖ్యంగా మహిళలు ఏ విధంగా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారనే భాగం మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే అందులో భాగంగానే ఈరోజు చివరి రోజుగా మషాలు తీసుకొని వెళ్ళి ఒక ర్యాలీ లాగా ఈరోజు కార్యక్రమాన్ని పూర్తి చేశామని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏవైతే మనము మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఏదైతే మనం చెప్పుకుంటామో, మహిళలు పెద్ద పెద్ద రంగాలే కాదు మరి శానిటేషన్ విషయంలో కూడా కార్పొరేషన్లో చాలా రకాలైనటువంటి కార్యక్రమాలను చేపడతా ఉన్నారు. అందులో భాగంగా మెగ్మా వాళ్ళు, మా మహిళా సంఘాలు వాళ్ళందరూ కూడా సెల్ఫ్ హెల్ప్ కింద డీస్లెడ్జెడ్ ఆపరేటర్స్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఏదైతే సెప్టింగ్ ట్యాంక్ ఉంటుందో దాన్ని అంతా క్లీన్ చేయడం, ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి 3 సంవత్సరాలకి ఖచ్చితంగా దాన్ని శుభ్రం చేయించుకునే ప్రక్రియను అందరి ఇళ్లలో కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని కూడా మహిళలు చాలా చక్కగా దీన్ని అందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తడి చెత్త పొడి చెత్త కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలందరూ కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ఏఆర్సీ సెంటర్స్లలో కూడా పొడి చెత్తను కూడా మహిళలంతా కూడా దాంట్లో నుంచి భాగాలుగా వేరు చేసి వాటిని కూడా కంపోస్ట్ విధంగా తయారు చేసే రకరకాలైనటువంటి కార్యక్రమాలను మహిళా వాళ్ళందరూ కూడా చేపడతా ఉన్నారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా కేవలం మరి మెట్మాకు సంబంధించి మహిళా గ్రూప్లే కాదు, కేవలం వాళ్ళే చేయాలని, శానిటేషన్ వర్కర్సే చేయాలని కాకుండా ప్రతి మహిళ కూడా మరి ఇంట్లో ఉన్నటువంటి పరిశుభ్రతను పాటించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. కేవలం ఇల్లే కాదు, ఇంటి ఆవరణను పూర్తిగా చక్కగా ఉంచుకుంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఏవైనా అనారోగ్యాలు కానివ్వండి, మనం చూసుకుంటున్నాం దోమలైనా సరే ఏదైనా కూడా అలాంటివన్నీ కూడా తగ్గించుకునేటువంటి కొన్ని కార్యక్రమాలు కొంచెం బాధ్యత మన మీద కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని, ముఖ్యంగా మా మహిళలు గుర్తుంచుకొని వీటన్నిటినీ కూడా మనం అందరం కలిసి చేసుకుంటే రాను భవిష్యత్తులో మన ఆరోగ్యాలు ప్లస్ మన సమాజాన్ని మనమంతా కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అది అంతా కూడా ప్రజలకు తెలియజేయాలని మరి ప్రభుత్వం నిర్వహించినటువంటి స్వచ్ఛోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా మేము ముగించాము. అంతేకాకుండా ప్రజలు కూడా మరి ఈ కార్యక్రమం బట్టి మీరంతా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. దానికి యాప్ కూడా పెట్టి అందరూ ఫీడ్బ్యాక్ని తీసుకుంటా ఉన్నారు. దీనివల్ల మనకు కూడా మన నిజామాబాద్ నగరానికి, మన తెలంగాణ రాష్ట్రంలో, అలాగే ఇండియా లెవెల్లో మనకు అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా మాకంతా సహకరించాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటాను. మనకు కలెక్టర్ నారాయణ గారు ఉన్నప్పుడే మనకు అవార్డ్స్ రావడం జరిగింది. మొత్తం ఇండియా లెవెల్లోనే మన తెలంగాణ రాష్ట్రానికి 3rd ప్లేస్ రావడం జరిగింది. మన కమిషనర్ గారు చిత్రా మిశ్రా గారు, కలెక్టర్ గారు వెళ్ళి సగర్వంగా ఆ అవార్డుని మన కోసం తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి ఇక ముందు కూడా ఇంకా ఇలాంటి అవార్డ్స్ మనము ఇంకా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దానికి మీ సహకారం కావాలని చెప్పేసి నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తాను.